ప్రేమ కూడా ఒక విత్తనం లాంటిదే. మొదట అది చాలా చిన్నగా ఉంటుంది, మన కంటికి కూడా కనిపించదు. కానీ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఒకరోజు అది మన జీవితానికే నీడను ఇచ్చే అంత పెద్ద చెట్టవుతుంది. నా పేరు అర్జున్. మాధవి నా జీవితంలోకి రాకముందు వరకు ప్రేమ అంటే కేవలం సినిమాల్లో చూసే రంగుల ప్రపంచం అనుకునేవాడిని. కానీ ఆమెను చూశాక తెలిసింది, ప్రేమ అంటే రంగులు కాదు, మన ఊపిరి అని. అది కాలేజీ మొదటి రోజు. అందరూ కొత్త పరిచయాల కోసం ఆరాటపడుతుంటే నేను మాత్రం చివరి బెంచ్లో నా ప్రపంచంలో నేను కూర్చున్నాను. అప్పుడే తను పరుగెత్తుకుంటూ వచ్చి నా పక్కన కూర్చుంది. ఆ కళ్ళలో ఒక అమాయకత్వం, ఆ గొంతులో ఒక మృదుత్వం. ఎక్స్క్యూజ్ మీ, ఇది సిఎస్ఈ క్లాసే కదా అని అడిగింది. అవును అని నేను అన్నా. ఆ ఒక్క మాట మా మధ్య ఒక అందమైన ప్రయాణానికి పునాది వేసింది. రోజులు గడుస్తున్న కొద్దీ మేము ప్రాణ స్నేహితులమయ్యాం. గంటల కొద్దీ ఫోన్ కాల్స్. తను నవ్వితే నాకు తెలియకుండానే తను కాసేపు మాట్లాడకపోతే ఆ రోజంతా ఏదో వెలిగి. అప్పుడే అర్థమైంది, నా మనసులో ఆ ప్రేమ విత్తనం మొలకెత్తిందని. ఆ రోజు వర్షం పడుతోంది. కాలేజీ అయిపోయాక బస్ స్టాప్ దగ్గర ఇద్దరమే మిగిలాం. చలికి తను వణికిపోతుంటే నా జాకెట్ తీసి తన భుజాల మీద వేశాను. తను ఒక్కసారి నా కళ్ళలోకి చూసింది. ఆ చూపులో వేల మాటలు ఉన్నాయి. నీకు నేను ఎవరు అని తను అడిగినప్పుడు నా సమాధానం చెప్పడానికి నాకు ఒక్క క్షణం కూడా పట్టలేదు. ఉదయం లేవగానే గుర్తొచ్చే మొదటి మనిషివి, రాత్రి పడుకునే ముందు మిస్ అయ్యే చివరి జ్ఞాపకానివి. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. డిగ్రీ అయిపోయాక నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. పని ఒత్తిడి, టార్గెట్స్, మెల్లిగా మా మధ్య మాటలు తగ్గాయి. దూరం పెరిగింది. నువ్వు మునుపటిలా లేవు అర్జున్ అని తను ఏడుస్తూ అడిగితే, మన భవిష్యత్తు కోసం కష్టపడుతున్న మాధవి అని నేను అన్నాను. కానీ తను అన్న మాట నా గుండెను పిండేసింది. నాకు ఫ్యూచర్ కాదు అర్జున్, నువ్వు కావాలి. ఒకరోజు తను ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పింది, ఇంట్లో పెళ్లి నిశ్చయించారని. ఆ క్షణం నా ప్రపంచం ఆగిపోయింది. పరిస్థితికి ఓడిపోతున్నా అని తను చెప్తుంటే నేను ఏమీ చేయలేకపోయాను. ఆమె పెళ్లి రోజు దూరం నుండి ఒక్కసారి చూశాను. తను దేవతలా ఉంది. కానీ ఆ కళ్ళలో నేను చూసిన ఆనందం మాత్రం లేదు. తన జీవితం నుండి నేను వెళ్ళిపోవడమే తనకి మంచిదని అక్కడి నుండి వెనుతిరిగాను. వెళ్తూ రోడ్డు పక్కన ఒక చిన్న మొక్కను నాటాను, మా ప్రేమకు గుర్తుగా. ఈరోజు సంవత్సరాల తర్వాత ఆ మొక్క పెద్ద చెట్టయింది. అప్పుడప్పుడు నేను ఆ చెట్టు నీడలో కూర్చుంటాను. మాధవి ఇప్పుడు నా జీవితంలో లేదు, కానీ ఆ చెట్టు ఇచ్చే నీడల